వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని ఒంపోలు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అనకాపల్లి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది తీయటి బెల్లం. అసలు ఈ బెల్లం ఎలా తయారవుతుంది, రైతు బెల్లం తయారు చేయడానికి ఎంత కష్టపడతాడు, చెరుకును పండించిన దగ్గర నుంచి కోత కోసిన అనంతరం దాన్ని బెల్లంగా రూపాంతరం చెందేంత వరకు ఎలా కష్టపడతాననే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అంతేకాకుండా రైతు ఇంత కష్టపడితే ఎటువంటి గిట్టుబాటు ధర లభిస్తుంది అనే విషయాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కార్మికులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు, బెల్లం తయారీ చాలా కష్టతరం అండి. రైతుదంతా కూడా కష్టమేనండి. కనీసం ఒక రోజు అంతమంది కష్టపడాలండి. అలా అయితే ఒక పాకం బెల్లం ఆడగలండి రైతు. కనీసం ఒక 5-6 పని చేయాలండి. ఇవాళ లేబర్ ఛార్జీలు చూస్తే ఎక్స్ట్రా అయిపోయండి. లేబర్కి అసలు గిట్టుబాటు అవ్వట్లేదండి. లేబర్ దొరకలేదండి. ఇప్పుడు కంపెనీలు వచ్చిన కానీ అసలు ప్రాసెస్ అంతా పోయిందండి. ఎవరు పనిలో కూడా రావట్లేదండి. ఇది ఈ అనకాపల్లి బెల్లం అంటే చాలా పేరు. అనకాపల్లి అంటే దేశవ్యాప్తంగా అనకాపల్లి బెల్లం అంటే చాలా రుచి ఉంటుందని, చాలా పోషక విలువలు ఉంటాయని చెప్తుంటారు. మరి అలాంటిది బెల్లానికి మీరు ఎంత కష్టపడి తయారు చేసినా గిట్టుబాటు ధర రాకపోవడం ఏంటండి? రైతాంగం అందుకే ఒగ్గేస్తున్నాండి. ఇప్పుడు దళారీలు ఎక్స్ట్రా అయిపోయారండి. దళారీ సంస్థ ఎక్స్ట్రా అయిపోయి అసలు రైతుకి గిట్టుబాటు అనేది లేదు. ఒక సంవత్సరం వృత్తి ఇంతకుముందు అయ్యేలా ఉంటే ఇంచుమించు 4-3 సంవత్సరాలు కారిష్ ఉండేదండి. ఈ సంవత్సరం దున్నేసి ఉడిసామనుకోండి, వచ్చే సంవత్సరానికి కారిష్ ఉండలేదండి. అందువల్ల ఇంకా రైతుకి కెట్టలేదండి. ఇప్పుడు కంపెనీలు వచ్చిన కానించి లేబర్ దొరకలేదండి. ఒకవేళ వేసినా గిట్టుబాటు అవ్వట్లేదు సార్. ఒకవేళ చేసినా సరే ఒక సంవత్సరం ఉంటుందండి కారిసి, ఆ సంవత్సరంతో సరేనండి. అందుకే గిట్టుబాటు అవ్వట్లేదండి. ఒక రైతు ఇంచుమించు కష్టపడినా సరే, సంవత్సరం అంతా కష్టపడినా సరే ఎంత వస్తుందో తెలియదు, ఎంత పోతుందో తెలియదండి. ఎకరానికి ఇంచుమించు ఒక 30,000 పెట్టి పెడతారండి. 30,000 దాటి పెడతారండి మొత్తం అన్నోళ్ళకి. లేబర్తో 30,000 పెట్టినా సరే దానికి గిట్టుబాటు ధర రావట్లేదు సార్. చెరుకు కోసిన దగ్గర నుంచి అంటే కూలీలకు కానివ్వండి, ఇక్కడ తెచ్చి ఆడిన వాళ్ళకి కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు పోనీ ఎంత మిగులుతుందండి? ట్రాన్స్పోర్ట్ పోయేలా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాలంటే ఇప్పుడు కొద్దిగా రేటు ఉంది కాబట్టి కనీసం అన్ని లేబర్ ఛార్జ్ ఎంత పోయిన తర్వాత 2,500 మిగులుతుందండి. అంతే అండి రైతు మిగిలిది. ఎకరానికి కాదు సార్, ఒక పాకనే సార్. ఇంతకుముందు అయ్యేలా ఉంటే ఎకరా ఇంతకుముందు ఇంచుమించు ఒక 35-30 పాకాల దాకా దగ్గరండి. ఇప్పుడు కనీసం ఎకరా ఆడినా సరే అది ఎన్ని పాకాలు అవుతుందో చెప్పలేమండి. ఇంతకుముందు 35 పాకాల దాకా ఆడేవాళ్ళమండి. ఇప్పుడు జబ్బులు వచ్చేసండి, మొత్తం వైరస్ వచ్చేసింది. చెరుకు అండి. ఈ వైరస్ వచ్చేసి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఉడవలసి వస్తుందండి. ఒక ఎకరా దున్నించడానికి ఇప్పుడు కనీసం ఒక ఎకరా దున్నితే 10,000 సరిపోద్దండి దుక్కికి. ఓన్లీ దుక్కికి టాటర్కి ఇచ్చినందుకు లేబర్ ఓన్లీ దవ్వ తెచ్చుకోవాలంటే ఇంచుమించు 30,000 అవుద్దండి పాకానికి. అంటే చాలామంది రైతులు చెరుకును వేయడానికి ఇష్టపడలేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రైతు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లాస్ అయిపోతానండి. ఈ లాస్ని తట్టుకోవాలంటే ఈ ఎక్కువ వైరస్ వచ్చిన కానీ పూర్తిగా వదిలేసుకుంటాండి. చెరుకు పండించడానికి ఇప్పుడు ఏ రైతు ఒప్పుకోలేదండి. అందుకే వరి వేస్తున్నారండి. వరి కూడా గిట్టుబాటు అవ్వట్లేదండి. ఇంకా తప్పదు ఏంటంటే ఏదో తిన్నాగానే ఉంటుంది కదా అన్న లెక్కలోను ఇంకా రైతు దీని మీద డిపెండ్ అయిపోతుందండి. ఇంతకుముందు వేయాలంటే చెరుకు అంతే మంది ప్రాధాన్యత ఇచ్చేవారండి. ప్రతి రైతు కూడా ఎవడైనా సరే చెరుకు ఉండడానికి అయితే మంచి లాభసాటి ఉంటుందని చేసేవారండి. ఇప్పుడు అది లేక వదిలేశారండి మొత్తం వ్యవసాయాన్ని. రైతుగా, ఒక కార్మికుడిగా మీరు చెప్పండి, అసలు మీకు గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలి? గిట్టుబాటు ధర రావాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే గిట్టుబాటు ధర రాదండి. లేబర్ ఛార్జీలు పెరిగిపోయింది. లేబర్ ఛార్జీ పెరిగిపోయింది. ప్లస్ ఏంటంటే మనకి పొలం ఉంది కాబట్టి మనం చేసుకొని మనం చేసుకుంటేనే దానికి ఏదో ఆ కూలి డబ్బులు వస్తాయి. కానీ కూలికి వచ్చిన వాళ్ళు ఎవరు రావట్లేదండి. కంపెనీలు వచ్చిన కానీ నుంచి ఎవడైనా సరే ఒక 15,000 ప్రతి నెల తెచ్చుకుంటాడండి. మనం అయితే 12 రోజు పిలుస్తామండి. ఏళ్ళ పని ఉంటే ఏళ్ళ పిలుస్తామండి. ఏళ్ళ పని ఉంటే ఈ రోజుకి 600-700 కూలి ఇస్తామండి. రేపు పని లేకపోతే వర్షంగా పడదు అనుకోండి, ఆ ఇంటికి పోయి కూర్చోడండి. అందుగురించి లేబర్ రావట్లేదండి. బెల్లం ఎక్స్పోర్ట్ అయ్యేది కదా గతంలో, ఇప్పుడు అవ్వట్లేదా? అవుతుందండి. బెల్లం అందరూ తింటున్నారు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పోతుంది కాబట్టి, వ్యవసాయం ప్రతి సంవత్సరం పోతుంది కాబట్టి అందు గురించి వదిలేశారండి. సార్, ఇప్పుడు బెల్లంలో 2 రకాలు ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. అంటే ఒకటి గోధుమ రంగులో కనిపిస్తుంది, వైట్ కాదు, గోధుమ రంగులో ఒకటి కనిపిస్తుంది, మరొకటి నలుపు రంగులో ఉంది. పొలాన్ని పెట్టండి, భూమిని పెట్టి వస్తుందండి. పళ్ళ భూములు అయితే కొద్దిగా బాగుంటాయండి బెల్లాలు, అదే మెరక భూములు బాగోవండి. అదే దానికి డిఫరెన్స్ అండి, వేరే డిఫరెన్స్ ఏమి ఉండదండి. అమ్మ, మీరు చూస్తున్నారు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. కాకపోతే వాళ్ళకి గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? మేము రైతుకి గిట్టుబాటు ధర లేకే అందరూ కంపెనీలు ఇండస్ట్రీలు పోతున్నారు సార్. ఇప్పుడు రైతుకి పని చేయించుకోవాలంటే లేబర్ ఎవరు దొరకట్లేదు.
దొరికినా వాళ్ళకి కూడా మాకు ఎక్కువ సరుకులు రేట్లు అవి ఎక్కువైపోయాయి కదా, మీరు తక్కువ ఇస్తే రామంటున్నారు. మరి రైతు ఎలా పండిస్తారు సార్? బెల్లం రేటు బాగా పెంచాలి. ఇంకా ఒక పాకానికి 10,000 అలా వస్తేనే గిట్టుబాటు ధర అవుతుందండి రైతుకి. అంటే ఇప్పుడు బెల్లం తయారు చేసే రైతు కన్నా ఈ కూల్ రేట్లు ఎక్కువైపోతాయి. కూల్ రేట్ ఎక్కువైపోయింది సార్. ఎలాగ మినిమం ఒక 50,000 60,000 అవుతుంది సార్ ఎకరానికి. అందువల్ల ఇప్పుడు ఇంకా బాగా పండించడం ఇబ్బంది అవుతుందని ఇంకెవరు తోటలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్కి వచ్చాం. ఇక్కడ ప్రస్తుతం బెల్లం మార్కెట్లో ఎంత రేటుకి వెళ్తుంది, అసలు బెల్లం కార్మికులు ఏమనుకుంటున్నారు, బెల్లం వచ్చిన తర్వాత అది ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఏంటనే విషయాలను ఇక్కడ ఉన్న కార్మికుల్ని మరియు అమ్మకందారులను అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? మేము మార్కెట్లో చిన్నప్పుడు 1966 కాడ నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నానండి. అప్పుడు కాడ నుంచి ఇప్పుడు దాకా ఇలా పనిచేస్తున్నాం. అప్పుడు విపరీతమైన బెల్లాలు వచ్చి 1,25,000 1,30,000 మా అనకాపల్లి బెల్లం కాకుండా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బెల్లాలు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మిరపకాయ చెలక్కాయ ఉలవలు పెసలు మినుములు కందులు మినుపులు ఇవన్నీ కూడా ఉత్పత్తిగా వచ్చి వాటికి కిట్టిన ధర ఉండేది. ప్రతి ఒక్కరు కూడా దగ్గర అప్పుడులోనూ 600 మంది కొలగారులు ఉండేవారు, 600 మంది కళాసులు ఉండేవారు, తుంపాలు ఒక 500 మంది ఆళ్ళు ఉండేవారు, 2,000 మంది దిమ్మలు మోసి ఆడవాళ్ళు ఉండేవారు. వీళ్ళందరూ కలిపి మొత్తం మార్కెట్లో పనిచేసే వాళ్ళు 2,000 పైనే ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. అంత అభివృద్ధిలో జరిగిన మార్కెట్ని ఈ రోజుకి ఎవరో కూడా ఏది పట్టించుకోకుండా మహారాష్ట్ర నాతూరు ఈతూరు బెల్లాలు, ఆ బెల్లాలు తినటానికి కూడా బాగోవు. ఆ బెల్లం తింటే రంగు కనపడుతుంది ఎగట. మహారాష్ట్రలో అది ఆ బెల్లం పౌడర్ చేసి వస్తుంది, అది మా బెల్లం దిగుబడి బాగా వచ్చింది. విధానం మంచిదండి మాది. మా దాంట్లో ఏ ఒక్క జబ్బు కూడా ఉండదు. ఆ బెల్లాలు ఉన్నాయంటే మాత్రం ఆ బెల్లాలు తినడానికి కూడా పనికిరావు, పశువులకు కూడా పనికిరావు. మా కాడ నుంచి బొంబాయి బోర్డు బెల్లం వెళ్ళేది నాతూరు, అది గేదెలకి వెళ్ళేదండి, గౌడి గేదెలకి. చాలు క్వాలిటీ బెల్లం, ఎంతో బెల్లం వెళ్ళేది మా ఇక్కడ అనకాపల్లి నుంచే. ఆ బెల్లాలన్నీ కూడా అలాగ నచ్చిపోయి అక్కడంటే వాళ్ళు పంట విధానం మార్చారు, వాళ్ళు నేర్చుకున్నారు, పంట పండిస్తున్నారు. అక్కడ బెల్లాన్ని ఇక్కడ వీళ్ళు ఖరీదు చేసి ఇక్కడికి పంపిస్తుంటారు, కానీ ఈ బెల్లాన్ని మాత్రం ఇలా ఒకేస్తుంటారు. ఇప్పుడు చాలామంది ఈ బెల్లం చెరుకు కూడా వేయడం మానేశారు కదా. చెరుకు కూడా ఈ లాస్ వస్తుందండి. ఇప్పుడు ఒక కెసెత్తి 2,000 రూపాయలు తీసుకుంటుంటారు. ఆట కూలి ఒక 600 రూపాయలు, మొత్తం మీద 3,000 రూపాయలు పోతున్నాయి లేబర్ ఛార్జ్. పోతే ఇక్కడ వచ్చేది 3,500 4,000 దగ్గర వస్తుంది. వచ్చిన ఇక్కడ పెద్ద లేబర్స్ ఇక్కడ ఖర్చే ఉండదు. ఇక్కడ చౌకారికి 2 రూపాయలు, దిమ్మకాయ 100కి 2 రూపాయలు కమిషన్. ఇక్కడ పెద్దది కాదు. వీటి మీద రైతుకి గిట్టుబాటు అవ్వలేదు. దిమ్మ బెల్లం ఎలా ఉంది, ఎంత రేటు ఉంది? యాక్చువల్గా నిలబేసిన బెల్లం 320, 330, 340 రూపాయల రేటుకి బెల్లం కొని నిలవేశారండి ఏసీలోను. ఇప్పుడు 400 రూపాయలకి ఏసీ అద్దులు కుట్టుగూలి అన్నీ చూసుకుంటే 400 రూపాయలు రేటు పడ్డది. ఇప్పుడు 400 రూపాయలు ఎవడు కొనలేదు. అక్కడ కొనక ఏసీలో బెల్లాలు ఉండిపోయాయి. అలాగా ఎవరు సేల్స్ అవ్వలేదు. ఆ బెల్లాలు మరి ఎప్పుడు అవుతాయో, ఎప్పుడు చేస్తాయో, ఈ ఖరీదు ఎప్పుడు చేస్తారో. వచ్చిన బెల్లాలు కూడా కొని వాటం ఏం కనపడలేదు ఎవరన్నా. వచ్చినప్పుడు అంటే దసరా బెల్లం తక్కువ అవుతుంది కాబట్టి కొంటున్నారు, కానీ రేపు పొద్దున్న జనవరి ఫిబ్రవరిలోనూ బెల్లం వస్తే అది ఎవరు కొంటారో అన్నది మాకు తెలియదు ఏమీ. మన దగ్గర బెల్లం రైతు ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ ఏంటి ప్రస్తుతం తాజా చెరుకు పరిస్థితి ఎలా ఉందండి? చెరుకు పరిస్థితి సార్ ఎంత పెట్టుబడి ఎన్ని పెడుతున్నాం, తీరామోసి అంతా పంటకు రాబోయి ఇక్కడ చూస్తే ధర వండుకుంటుంది. అక్కడ లేబర్ చూస్తే 2,000 ఇవ్వండి, 2,500 ఇవ్వండి అంటున్నారు పాకానికి. ఎకరానికి ఒక్క పాకం 8-9 దిమ్మలు ఆడితే 2,500 అడుగుతున్నారు సార్ లేబర్. ఇక్కడ వచ్చేదంతండి 3,500 3,000 వస్తుంది. మరి వాళ్ళకే 2,500 ఇస్తే 1000 రూపాయలకి సంవత్సరం భూమి, సంవత్సరం పెట్టుబడి, ఇదంతా మనం కిట్టలేదు సార్. కిట్టకి ఏం చేస్తానంటే కొద్దిగా వేస్తున్నాం, కానీ ఎవరో కానీ వేయటం లేదండి బెల్లం. చాలా ఇబ్బందులు పడిపోతున్నాయి. రైతుకి ఏమీ లేదు సార్. ఎన్ని వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏమో వచ్చినా రైతు మట్టుకి దీనిగా ఉన్నదండి. ఎన్ని ఎకరాల్లో ఉంది మీకు చెరుకు తోటలు? నేనైతే 6 ఎకరాలు వేసాను సార్. 6 ఎకరాలు వేసి అప్పుడు నిత్యం మా పని ఉంటుంది అనేసి 2,000కి ఇచ్చాను సార్. 2,000కి ఇచ్చినా మాకు కిట్టలేదు. కెసరు ఎత్తాలంటే 20,000 ఉండాలి సార్. ముందు
ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలంటే 20,000 రూపాయలు ఉండాలి. ఆ 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇస్తే మొత్తం ఏమీ కూడా కట్టలేదండి వెళ్ళడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ నిజంగా. భూమి నుండి ఎందుకు ఇలా అనిపిస్తుంది. అనకాపల్లి అంటేనే బెల్లంకి మంచి పేరు. పేరు ఇక్కడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసేవారు అనేవారు. అంటే అనకాపల్లి నుంచే మొత్తం ఎక్కడంతా ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు చిత్తూరులో ఉన్నది ఇలా అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని ఏదో ఏర్పాటు చేసుకో ఏది ఉన్నది దీని పేరు పోదు కదండి. అయినా రైతుకి మాత్రం మహా ఘోరం అయిపోతుంది సార్. దాదాపు 7 నుంచి 8 మంది కార్మికులు కష్టపడితేనే బెల్లం తయారవుతుంది. అంతటి తీయనైనటువంటి బెల్లాన్ని తయారు చేసే రైతులకు మాత్రం చేదు అనుభవమే మిగులుతుంది. గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.